ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24 నుంచి 28వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో సువార్తను ప్రకటించండి అని శిష్యులకు చెప్తా ఉన్నారు. దేవుని రాజ్యం గురించి చెప్పండి, పరలోక రాజ్యం గురించి చెప్పండి. మీరు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి, ప్రభు మార్గంలో నడుచుకోండి, బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా ఉండండి. ఈ సువార్తను ప్రజలకు చెప్పండి. మరి నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. సువార్త ప్రకటిస్తున్న సమయంలో రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందినారు ఉచితంగానే ఇవ్వండి, పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పి పంపిస్తా ఉన్నాడు. మరి గొర్రెల వల్లే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యలోనికి మీరు వెళ్తా ఉన్నారు. పావురం వలె పవిత్రులుగా ఉండండి, పాముల వలె వివేకం కలిగి ఉండండి. వారు మిమ్మల్ని హింసించినప్పుడు, మహాసభలకు లోను చేసినప్పుడు నాకు సాక్షిగా నిలబడనని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధిస్తా ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ఇతరులకు ప్రకటిస్తున్నావా? నశించిపోతున్న ఆత్మలను నీవు రక్షిస్తున్నావా? నీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బంధువులకు కావచ్చు, సమాజంలో నేబర్స్ కావచ్చు, యేసుక్రీస్తుని గురించి చెప్పు. ప్రభు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, తర్వాత ప్రభుని కావలసిన అన్ని కూడా ఇస్తాడు కదా. ప్రభు గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే శిష్యుడు బోధకుని కంటే ఎక్కువ కాడు అన్న ఈ వచనాల్లో 24 నుంచి 28వ వచనంలో రాయబడింది. దాసుడు మరి యజమాని కంటే గొప్పవాడు కాదు. నీవు తగ్గించుకొని జీవించు, ఆయన ప్రేమ సువార్తను ప్రకటించు. మరి మీరు ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారికి భయపడకండి. రహస్యంగా ప్రభు చెప్పిన ఈ యొక్క విషయాలను, బైబిల్లో రాయబడిన ఈ విషయాలను, ఈ మర్మాలను బహిరంగంగా మీరు ప్రకటించండి. పరలోకం గురించి, నరకం గురించి ప్రజలకు చెప్పండి. మరియు ఆత్మను చంపక దేహమునే చంపు వారికి మీరు భయపడకండి. ఆత్మను దేహమును రెండుటిని నరకంలో పడివేసే ఆ దేవునికే భయపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నువ్వు దేవునికి భయపడు కదండి. మనుషులు దేహమును మాత్రమే చంపగలరు, ఆత్మను చంపలేదు. దేవుడు ఆత్మను కూడా నరకంలో పడివేయగలడు. నరకం ఉన్నది. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తును మనం అంగీకరించి, హృదయంలో ప్రభుని స్వీకరించి, ప్రభు మార్గంలో నడుచుకుంటే నిత్య జీవం చేరుకుంటాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.